నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. మీరు ఏవి చేయగలుగుతారో వీటిల్లో అవి చేయండి. ఎందుకు ఈ పరిహారాలు ఎందుకు చేయాలి, ఫలితాలు అలాంటివి వస్తాయి, ఇలాంటివన్నీ కూడా ముందైతే మనం తెలుసుకోవాలి కదండి. వాటి గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ధనవంతులు అవ్వాలి. డబ్బు మన దగ్గర ఎప్పుడూ ఉండాలి. మనకు అవసరమయ్యేనే కాదు, ఒకరి దగ్గర చెయ్యి చాపే పరిస్థితి అనేది లేకుండా ఒకరికి ఇచ్చే పరిస్థితి మనకు ఉండాలని కోరుకుంటారు. ఒక్కోసారి ఎంత కష్టపడినా కానీ కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. దానివల్ల అనేక రకాలుగా ఖర్చులు పెడుతూ ఉంటారు అక్కడికెక్కడికి వెళ్ళి. మన గ్రహస్థితి బాగోకపోయినా, ధనయోగం సరిగ్గా లేకపోయినా భగవంతుడి యొక్క పూజతో మన యొక్క స్థితిగతులను మార్చుకోవచ్చు. మనకున్న గ్రహస్థితులు ఏది బాగున్నా బాగోకపోయినా కానీ నెగిటివిటీ అనేది మన మనసులో ఏర్పాటు చేసుకోకూడదు. అంటే అది జరగదు, ఇక ఎప్పటికీ జరగదు అనే విధంగా మన మనసులో అనేది పెట్టుకోకుండా చేస్తే కనుక ఖచ్చితంగా జరుగుతుంది. ఒక దృఢ సంకల్పం అనేది పెట్టుకొని చేస్తే కనుక ఖచ్చితంగా పని జరుగుతుంది. మీ యొక్క గ్రహస్థితులు బాగున్నా బాగోకపోయినా కానీ మీ యొక్క స్థితిని మార్చుకోవచ్చు. అది ఎలా అంటే మీ యొక్క ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ప్రతిరోజు మీరు పూజించుకుంటూ ఉంటే కనుక మీకున్న సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టవు. అలానే మనం డబ్బు సంపాదించాలి. ఆ డబ్బును సంపాదించి యోగం కావాలంటే పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితాలు కూడా మనకు అడ్డుపడతాయి. కాబట్టి అలాంటివి మన దరిదాపుల్లో రాకుండా ఉండడానికి ఇప్పుడు చెప్పుకునే పరిహారాలు కనుక చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. దానికని పరిహారాలు చేసేటప్పుడు ఒక నమ్మకంతో చేయండి. ఇది అవుతుందా లేదా అనే ఒక అపనమ్మకంతో మాత్రం చేయకుండా నమ్మకంతో చేయండి. అయితే ఆ పరిహారాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కానివారు, కొత్తవారు మొదటిసారిగా చూస్తుంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ మంచి మంచి పూజలు, పరిహారాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక మంచి పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకొని ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకేనండి, ఇక మనం విషయంకి వెళ్దాం. మొట్టమొదటి పరిహారం కనుక మనం చూసుకున్నట్లయితే మీ మనసులో చాలా పెద్ద కోరిక ఉంది. డబ్బుకు సంబంధించింది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ కోరిక నెరవేరాలంటే శుక్లపక్షం అంటే అమావాస్య తర్వాత వచ్చే సోమవారం, మొదటి సోమవారం రోజున, ఏ నెలలో అయినా సరే అమావాస్య తర్వాత వచ్చే సోమవారం రోజున, మొదటి సోమవారం రోజున మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకోండి. అరచేతంతా సరిపోతుంది. ఆ క్లాత్లో కాస్త పటికి బెల్లం ముక్క పెట్టండి. అలానే ఒక 1 గ్రామ్ సిల్వర్ పెట్టండి. 1 గ్రామ్ సిల్వర్ అనేది మనకు బంగారు షాప్లో దొరుకుతుంది, అడిగితే కనుక ఇస్తారు వాళ్ళు. ఒక 1 గ్రామ్ వెండి తీసుకోండి, ఆ క్లాత్లో పెట్టండి. పటికి బెల్లం ముక్క, 1 గ్రామ్ వెండి పెట్టి గట్టిగా చుట్టేయండి. మీ యొక్క కోరిక అనేది చెప్పుకోండి. ధనం కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, అనారోగ్య సమస్యల నుంచి మేము బయటపడాలి, వివాహం త్వరగా కావాలి, ఉద్యోగం రావాలి, ఇలా మీ యొక్క కోరిక అనేది చెప్పుకొని ఎక్కడైనా పారే నీటిలో, చెరువుల్లో కానీ నదిలో కానీ ఏదైనా సరే చక్కగా మంచినీటిలో సోమవారం రోజున వదిలేయండి. అమావాస్య తర్వాత వచ్చే మొదటి సోమవారం రోజున ఈ రకంగా చేయాలి. ఇలా ఎన్నిసార్లు చేయాలి అంటే కనుక ఒక 3 సార్లు చేయాలి. అంటే 3 సోమవారాలు చేయాలి. ఏదైతే మీ మనసులో ఒక కోరిక అనేది చెప్పుకున్నారో దాన్ని మీరు చేరడానికి మార్గాలు తెలుస్తాయి. ఈ రకంగా చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది. కుదిరితే కనుక తప్పకుండా ప్రయత్నించేయండి. ఒకవేళ ఇది మాకు కష్టమైన పని అండి ఈ పరిహారం అంటారా, మిగతా పరిహారాలను చూద్దాం. వాటిల్లో మీకు ఏది వీలైతే దాన్ని ప్రయత్నించేయండి. లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడడానికని రెండవ పరిహారం విషయానికి వెళ్తే ఆదివారం రోజున, ఏదైనా ఒక ఆదివారం రోజున ఒక గ్లాస్ నిండుగా నీళ్లు తీసుకోండి. స్టీల్ గ్లాస్ కానీ ఏదైనా గ్లాస్ తీసుకోండి, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా పర్వాలేదు. గ్లాస్ నిండుగా నీరు నింపండి. చక్కగా నీళ్లు తీసుకొని దాంట్లో వెండి ఉంగరం కానీ వెండి కాయిన్ కానీ ఏదో ఒకటి వెండికి సంబంధించిన ఒక వస్తువుని వేసి ఉంచండి. మరి మా దగ్గర వెండి గ్లాస్ ఉంది, వెండి గ్లాసులో కూడా ఇదే రకంగా చేసుకోవచ్చు అని అంటారేమో. వెండి గ్లాసులో కూడా చేసుకోవచ్చు. వెండి గ్లాస్ తీసుకున్న ఆ వెండి గ్లాస్ నిండుగా వాటర్ నింపి ఆ వాటర్లో గ్లాస్ వెండిదైనా ఆదివారం రోజు సాయంత్రం దాంట్లో ఒక వెండి కాయిన్ అనేది వేసి ఒక చిన్న వెండి వస్తువుని కానీ ఏదైనా వేసి రాత్రంతా అలానే ఉంచి రెండవ రోజున సోమవారం రోజున మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోనూ చల్లండి. ఈ రకంగా చల్లడం వల్ల లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది మీ ఇంట్లోకి. అంటే మీరు ఏం చేస్తారంటే ఆదివారం రోజు సాయంత్రం గ్లాసులో వేసి రాత్రంతా పెట్టిన తర్వాత సోమవారం రోజున ఉదయం పూట ఆ గ్లాసులో ఉన్న నీళ్ళని ప్రతి గదిలోనూ చల్లండి.
ఈ పరిహారాన్ని ప్రతి ఆదివారం మీరు చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా అమ్మవారు ఆకర్షింపబడుతుంది, స్థిరంగా ఉంటుంది మీ ఇంట్లోకి. ఇప్పుడు చెప్పుకునేవన్నీ కూడా పురాతనమైన తాంత్రిక పరిహారాలు. ఈ పరిహారం చూసుకున్నట్లయితే పెద్ద ఖర్చుతో కూడింది కూడా కాదు, చాలా సింపుల్. తప్పకుండా ప్రయత్నం చేయండి. చిన్న పరిహారం అయినా కానీ చాలా శక్తివంతమైంది, పురాతనమైంది. ప్రయత్నం చేయండి. ఇక మూడో పరిహారం విషయంకి వెళ్తే కనుక ఏదైనా ఒక నెలలో సోమవారం రోజున చేయాలి. పౌర్ణమి తర్వాత వచ్చే నెలపొడుపు రోజున చేయాలి. అంటే 2వ రోజు కానీ 3వ రోజు కానీ నెలపొడుపు వస్తుంది, ఆ రోజున చేయాలి ఈ పరిహారాన్ని. మీ ఇంట్లో ఎప్పుడు చూసినా నకారాత్మక శక్తితో మీరు బాధపడుతున్నారు, అది బయటికి వెళ్ళిపోవడానికి, మీ ఇంటి లోపల ఎలాంటి చెడు శక్తి అనేది ఉండకుండా, అది మీ ఇంట్లోకి రాకుండా ఉండడానికి చేసుకునే ఒక మంచి పరిహారం. మీ ఇంట్లో ఉన్న భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ చక్కగా సుఖంగా ఉండడానికి చేసుకునే పరిహారం. చాలా వరకు ఏంటంటే భార్య పిల్లలతో సరిగ్గా ఉండరు, ఏదో ఒకటి గొడవలు కీచులాట్లు వస్తూ ఉంటాయి, సంపాదన కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ రకంగా బాధలు పడుతూ ఉంటారు. మీరు ఆ రోజున ఇందాక చెప్పుకున్న విధంగా పౌర్ణమి తర్వాత వచ్చే నెలపొడుపు రోజున మీరు పచ్చ కర్పూరం కానీ లేదంటే మామూలు కర్పూరం కానీ కొద్దిగా కర్పూరాన్ని శివాలయానికి తీసుకుని వెళ్ళండి. అది కూడా సోమవారం రోజున చేసుకుంటే మరీ మంచిది. తీసుకువెళ్ళి శివలింగం ముందు పెట్టండి. అక్కడ దేవుడికి ఒకసారి మీరు నమస్కారం చేసుకొని, నా కుటుంబం మేము చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆర్థిక అభివృద్ధి కలగాలి అని చెప్పుకొని, అలానే మా ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ శక్తులు అనేటివి రాకుండా ఉండాలి అని చెప్పుకొని ఆ దేవుడి ముందు పెట్టిన ఆ కర్పూర బిళ్ళల్ని మీ ఇంటికి తిరిగి తీసుకొచ్చుకోండి. ఆ కర్పూరాన్ని మనం ప్రతిరోజు పూజా మందిరంలో పూజ చేసుకుంటూ ఉంటాం కదా, మనం పూజ చేసిన తర్వాత కర్పూర హారతి అనేది ఇస్తారు. ఎక్కడైతే మన శివాలయంలో శివుడు ముందు పెట్టిన కర్పూరం ఏదైతే ఉందో ఆ కర్పూరాన్ని హారతి ఇస్తూ ఉండాలి. అది కూడా ఎప్పుడంటే ప్రతి సోమవారం మీరు శివుడికి పూజ చేసుకున్న తర్వాత చక్కగా హారతి ఇస్తూ ఉండండి ఆ కర్పూరం బిళ్ళలతో. అంటే మీరు ఎంతైనా కర్పూరాన్ని తీసుకువెళ్ళి శివుడి ముందు పెట్టి మీకున్న సమస్యలు బాధలు అన్నీ కూడా చెప్పుకొని ఇంట్లో అందరం బాగుండాలి అని గట్టిగా చెప్పుకొని ఆ కర్పూరాన్ని ఇంటికి తీసుకొచ్చి ప్రతి సోమవారం శివుని ముందు హారతి అనేది చూపిస్తూ ఉండాలి. ఇలా మీరు ప్రతి సోమవారం చేస్తూ ఉంటే కనుక ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. అది ఎప్పుడైతే పోతుందో లక్ష్మి అమ్మవారి ఇంట్లోకి వస్తుంది. చాలామంది అడుగుతున్నారు కదా, మాకెందుకు అదృష్టం కలిసి రావటం లేదు, నాకు భగవంతుడు ఎందుకు సాయం చేయటం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాము, మాకు ఏదో ఒక సమస్య అనేది మమ్మల్ని వెంటాడుతుంది, బయటపడడానికి మార్గం ఏమైనా ఉందా, పూజలు వ్రతాలు నోములు అన్నీ చేసుకుంటున్నాం అయినా కానీ మాకు కలిసి రావటం లేదు అని ఈ రకంగా అంటున్నారు. మీరు తెలిసి కానీ తెలియక కానీ పొరపాటు ఏదైనా చేస్తే కనుక, కొంత తెలిసి చేసినా తెలియక చేసినా కానీ చిన్న తప్పుల వల్ల మీకున్న అదృష్టం అనేది దూరం అయిపోతుంది. లాల్ కితాబులో కొన్ని తప్పులు చేయడం వల్ల జీవితంలో మీకున్న అదృష్టాన్ని మీరు దూరం చేసుకుంటారు. దానిలో భాగంగా సాయంత్రం సమయంలో కానీ లేదంటే ఉదయం పూట కానీ ఇంటి ముందు డస్ట్బిన్ మాత్రం పెట్టకండి, పక్కన ఎక్కడైనా పెట్టండి, అంతేగాని గుమ్మం దగ్గర మాత్రం పెట్టకండి. అలానే కాళ్ళకున్న చెప్పులను కూడా ఎప్పుడు కూడా గుమ్మం దగ్గర విడవకండి. సాయంత్రం సమయంలో కానీ ఉదయం పూట కానీ అలాంటి సమయంలో పక్కన పెట్టడానికి చూడండి. అలా పెడితే కనుక, అంటే ఎదురుగా అలా పెడితే కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండదు. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి, ధనలాభం కోసం మీ పూజ గదిలో ఒక చిన్న రాగి గ్లాసులో ఎప్పుడు కూడా నీళ్లు పెట్టించండి. మీ పూజా మందిరం ఉంటుంది కదా, ఒక రాగి గ్లాసులో మాత్రమే పెట్టండి. వెండి ఇత్తడి ఆ గ్లాసులు ఉంటాయి కదా, వాటిల్లో మాత్రం పెట్టకండి. కేవలం రాగి గ్లాసులోనే పెట్టండి, లేదా రాగి చిన్న లోటాలోనైనా సరే పెట్టండి. పూజా మందిరం చిన్నదనుకోండి, మనకు చిన్న గ్లాసులు కూడా దొరుకుతాయి. మన పూజా మందిరంలో చక్కగా మన ప్లేస్కి తగ్గట్టుగా పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత మీరు ప్రతిరోజు ఆ వాటర్ని మారుస్తూ ఉండండి, డైలీ చేస్తూ ఉండండి. ఈ పద్ధతిని చాలా వరకు నార్త్ సైడ్ వాళ్ళు, అలానే మార్వాడి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే షాప్లో ఉన్నవాళ్ళు ఈ పద్ధతిని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఎప్పటి నుంచో నేను కూడా ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఉంటానండి. ఇప్పటికీ కూడా ఈ విధంగా చేయటం వల్ల ఖచ్చితంగా ధనలాభం ధన రాబడి అనేది పెరుగుతుంది. అలానే మరొక విషయం గురించి వెళ్తే కనుక, ఈ పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు చేయాలి. ఎక్కడ చేయాలంటే బాత్రూంలో కానీ కిచెన్లో కానీ కంపల్సరీగా మీ బాత్రూంలో ఒక చిన్న, అంటే పెట్టుకున్న బకెట్లో నీళ్ళు అనేది ఉంచండి. టోటల్గా మొత్తం తీసేయకండి. కిచెన్లో కూడా ఒక చిన్న చెంబులో పెట్టి ఉంచండి. అంతేకాని అస్సలు నీళ్లు లేకుండా మాత్రం ఉంచకండి. ఎప్పుడూ కూడా కాస్త నీళ్లు పట్టి ఉంచండి. ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో తప్పకుండా ఆచరించవలసిన విషయాలు. చూస్తే కనుక ఖర్చు పెట్టనివి, చాలా సింపుల్గా ఉండేటివి. కాబట్టి ఆచరించడంలో తప్పేముంటుందండి. ఆచరించి చూస్తే కనుక ధనలాభం మనకు పెరుగుతుంది. అవుతుందా లేదా అని ఒక డౌట్ మాత్రం పెట్టుకోకండి. ట్రై చేయండి. కొన్ని నెలల పాటు, 2 నెలలు 3 నెలల పాటు చేయండి. మీకే కాస్త మార్పు అనేది కనపడుతుంది. నమ్ముతారు మీరు.
అలానే మంచి పరిహారాలు చెప్పారని మీరే చెప్తారండి. తప్పకుండా ప్రయత్నించి చూడండి. ఇప్పుడు చెప్పుకున్న వాటిల్లో ఏది మీకు వీలైతే వాటిని చేయండి. ఓకేనండి, ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.